ఆఫ్ కోర్స్ మీలో చాలా మంది అపరిచితుడు మూవీని తప్పకుండా చూసే ఉంటారు. నిజంగా అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిక్ మూవీ. అయితే లాస్ట్ సీన్ లో ఆ పోలీస్ ఆ హీరోని ఒక గడ్డించే మిషన్ లో అయితే పడేస్తాడు అండ్ కొద్దిసేపటికి లైక్ మొత్తం గడ్డగడుకుపోతుంది అండ్ హీరో కూడా చనిపోతాడు. అండ్ తర్వాత సీన్ నుంచి అపరిచితుడు దాన్ని మేనేజ్ చేస్తాడు అనుకోండి. జస్ట్ ఇది మనిషిని గడ్డగడించే నీళ్ల మీద అయితే ఫోకస్ చేయబోతున్నాడు. నిజంగా ఇది ఎంత పెద్ద టార్చర్ అంటే బ్రతికుండంగానే మన ఒంట్లో ఉన్న బ్లడ్ మొత్తం లైక్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు గడ్డగడ్డుకుపోతుంది. అందులోకి ఎవ్వరు దిగాలనుకోరు. కానీ పోలాండ్ కి చెందిన వాలిడ్ జాన్ బ్రామోనోవ్స్కీ ఇలా బోన్ చిల్లింగ్ ఐస్ లో 3 గంటల పాటు ఉన్నాడు. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. అండ్ మీరు మీ కళ్ళ ముందే ఆ విజువల్ ని చూడవచ్చు. మనకి బయట వెదర్ 30 ఉంటేనే ఓ మై గాడ్ చలి బాగా వేసేస్తుంది అంటాం. బట్ అక్కడ ఆ టైంలో ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ వచ్చేసి కేవలం 8 degrees ఉంది అండ్ బాగా గాలేస్తుంది. ఈ చలికే మనం గజ వణికిపోతాం. కానీ అతను అంత చలిలో కూడా ఆ ఐస్ ని తన మీద వేసుకుని 3 గంటల పాటు ఉన్నాడంటే ఇది నిజంగా చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. సో ఇతను 3 గంటల 28 సెకండ్లు ఆ బాక్స్ లో ఉన్నాడు కాబట్టి ఇతను లాంగెస్ట్ డ్యూరేషన్ ఫుల్ బాడీ కాంటాక్ట్ విత్ ఐస్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని పొందాడు. నిజంగా 3 గంటలు ఉన్నాడంటే అంత ఈజీనా? మనం కూడా ట్రై చేద్దాం. నేను కూడా ఇప్పుడు ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాను. హోప్ అంతా సత్యంగా జరుగుతుందని అనుకుంటాను. వామ్మో నో మై గాడ్, నేను తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఐస్ అయింది, ఫేక్ ఐస్ కాదు. ఓ మై గాడ్, లిటరల్లీ నేనైతే వర్ణించలేకపోతున్నాడు కదా దేవుడా. అమ్మ బాబాయ్ వాడు ఎలా ఉన్నాడు కదా 3 hours 28 seconds. నేనైతే మాక్సిమం 30 seconds మాత్రమే ఐస్ ని హోల్డ్ చేయగలనేమో. మరి మీరెంతసేపు హోల్డ్ చేయగలుగుతారో నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో చేతులు అయితే చాలా శుభ్రంగా కడుక్కున్నాను గైస్. అండ్ ఆల్సో దీనితో పాటు మన ఫుడ్ ని కూడా మనం సేఫ్టీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు మీరు ఫుడ్ ప్రిపేర్ చేశారు అండ్ దాన్ని టేబుల్ మీద పెట్టారు అనుకుందాం, లేదా ఏదైనా చోట్ల పెట్టేశారు అండ్ దాన్ని సరిగ్గా కవర్ చేయలేదు. అప్పుడు నార్మల్ గా ఏం జరుగుతుంది, దాని మీద ఈగలు వచ్చి కూర్చుంటాయి ఆ తినే పదార్థం మీద. అప్పుడు మనం క్యాజువల్ గా ఏం చేస్తాం, షూ 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 అంటాం. అది మన ఫుడ్ మీద ఉండి వెళ్ళిపోవడం వల్ల మనకి పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే మనకి తెలియదు అది ఆ ఫుడ్ మీద ల్యాండ్ అయినప్పుడు ఎలాంటి పని చేస్తుందో. సో ఇప్పుడు మీకు నేను క్లారిటీగా చూపించబోతున్నాను, చూడండి. సో చూడండి గైస్, ఈగ ఒకవేళ మన ఫుడ్ మీద ల్యాండ్ అయితే గనుక తన గుడ్లని పెడుతుంది. ఈ ప్రక్రియ అనేది మన నార్మల్ విజన్ కి అస్సలు కనబడదు. సో ఒక ఈగ ఫుడ్ మీద కూర్చున్నప్పుడు ఎలాంటి యాక్టివిటీ చేస్తుంది అనేది సైంటిస్టులు ఇలా మైక్రోస్కోప్ ద్వారా క్యాప్చర్ చేశారు. సో నేనైతే బలంగా నమ్ముతున్నాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫుడ్ ని ఇంకా బాగా ప్రివెంట్ చేసుకుంటారని. అండ్ ఆల్సో మనం చేతులు కూడా కడుక్కోవాలి. బట్ చేతులు కడుక్కున్నా మన లోపల ఎంత బ్యాక్టీరియా అంటే దీని లోపల ఇంకా డీప్ గా వెళ్ళడం, లేకపోతే అన్నం కూడా తినరేమో. ఇక్కడ దాకా ఆపేస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉంది అసలైన ఒరిజినల్ లెదర్ బెల్ట్ కాదు. అది అంటే మీకు ఇది లెదర్ లాగా కనిపించచ్చు, బట్ ఇది ఫేక్ లెదర్. వాడు కొంటున్నప్పుడు చెప్పాడు ఇది ఒరిజినల్ 100% లెదర్ అని. బట్ మనం కొన్న తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత తెలుస్తుంది అది లెదర్ బెల్టా లేకపోతే నార్మల్ ఫేక్ లెదర్ బెల్టా అని. సరే, మనలో చాలా మంది లెదర్ బెల్ట్స్, లెదర్ బ్యాగ్స్, లెదర్ షూస్ మనం మార్కెట్ లో కొంటూనే ఉంటాం. కాకపోతే వీటి రేట్ అనేవి వాసిపోతాయి. ఎందుకంటే ఇవి యాక్చువల్ యానిమల్ లెదర్ తో తయారు చేశారు కాబట్టి. కొంతమందికి యానిమల్ స్కిన్ తో తయారు చేసిన ఆ లెదర్ ప్రొడక్ట్స్ ని ధరించడం గానీ యూజ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ మీకు తెలుసా ఆ లెదర్ ప్రోడక్ట్ ని వాళ్ళు తయారు చేయడానికి కొన్ని వేల యానిమల్స్ ని చంపాల్సి వచ్చింది. నిజంగా ఈ పాయింట్ లో మనమైతే ఒప్పుకోవాలి, మన మనుషులకి ఎంత స్వార్థం అంటే మనం షీప్, గోట్, టైగర్, క్యామిల్, హార్స్, ల్యామ్, స్నేక్స్ ఇలా చాలా యానిమల్స్ ఉన్నాయి ఏవైతే మన స్వార్థం కోసం వాడుకుంటున్నాం అండ్ వాళ్ళకి బదులుగా ఎన్విరాన్మెంట్ ని కూడా నాశనం చేసేస్తున్నాం. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని న్యూయార్క్ కి చెందిన పాలిటెక్నిక్ యూనివర్సిటీ వాళ్ళు ఇలా యానిమల్ స్కిన్స్ తో కనుక లెదర్స్ తయారు చేస్తే మనకి ఫ్యూచర్ లో యానిమల్స్ లేకుండా పోతాయని వాళ్ళు ఏం చేశారంటే, డిజర్ట్ లో మీరు గమనించే ఉంటారు మనకి క్యాక్టస్ ప్లాంట్ అనేది కనబడుతుంది. ఏదైతే చుట్టూ స్పైక్స్ ఉంటాయని దాన్ని మనం టచ్ కూడా చేయలేం. ఆ ప్లాంట్స్ ని చూసి మనం ఏమనుకుంటామంటే ఇవి ఎడారిలో పెరిగే మొక్కలు, ఇంకా వీటితో ఎలాంటి యూజ్ అయితే లేదని. బట్ ఈ క్యాక్టస్ ప్లాంట్ ని ఉపయోగించి లెదర్ ని తయారు చేస్తున్నారు. ఏదైతే అచ్చో డిట్టో యానిమల్ లెదర్ లాగే ఉంటుంది. About the same as animal leather. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా, ఇది యానిమల్ లెదర్ తో కంపేర్ చేసుకుంటే 10 ఏళ్ళు ఎక్కువగా వస్తుంది. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలు దీన్ని లెదర్ కంటే 10 ఏళ్ళు ఎక్కువగా వాడచ్చు. అండ్ ఆల్సో దీని ప్రైస్ అనేది చాలా చీప్. సో తొందరలోనే ఇది మన ఇండియాలో కూడా రాబోతుంది. నిజంగా గైస్, నిజంగా మెచ్చుకోవాలి ఆ యూనివర్సిటీ వాళ్ళని. వాళ్ళు చేసిన ఈ డిస్కవరీ వల్ల కొన్ని వేల యానిమల్స్ బతుకుతున్నాయి.
ఇప్పుడు రాధేశ్యామ్లో విక్రమాదిత్య లాగా నేను మీ ఫ్యూచర్ ని కనుక చెప్పగలిగితే మీరు ఆ ఫ్యూచర్ ని మార్చలేరు. అది సినిమాలో అంటే జరిగింది అనుకోండి. నేనైతే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకోవట్లేదు. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే విధిని ఎవ్వరు మార్చలేరు. దీనికి నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. డిసెంబర్ 14, 1977 ద యూనివర్సిటీ ఆఫ్ ఎవెన్స్విల్లీ వాళ్ళ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అందరూ కలిసి నేషనల్స్ ఆడడానికి వెళ్లారు. అయితే DC-3 అనే ప్లేన్ నుంచి 21 మంది ప్లేయర్స్ అలాగే వాళ్ళ స్టాఫ్ తో కలిసి బయలుదేరారు. బట్ సడన్ గా ఏమైందంటే ఆ ప్లేన్ అనేది మౌంటైన్ రీజన్ లో క్రాష్ అయిపోయి అందరూ చనిపోయారు. కాకపోతే ఇక్కడ నేషనల్స్ కి 22 ప్లేయర్స్ వెళ్ళాలి, కానీ 21 ప్లేయర్స్ మాత్రమే వెళ్లారు. అండ్ వాళ్ళు కూడా చనిపోయారు. కానీ మిగిలిన ఒక్క ప్లేయర్ ఎవరి పేరైతే డేవిడ్, ఆ రోజు తన కాలు ఫ్రాక్చర్ అయిందని అతను ప్లేన్ ని ఎక్కలేదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు నిజంగా అతను ఎంత లక్కీ కదా, అసలు ఒక్కవేళ అతను ప్లేన్ ఎక్కుంటే అతను కూడా చనిపోయేవాడని. బట్ ఇప్పుడు వస్తుంది కథలో ట్విస్ట్. సో ఇంకా ఆ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత అందరూ డేవిడ్ ని చాలా లక్కీ అనుకున్నారు. కానీ 2 వారాల తర్వాత డేవిడ్ కూడా ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. దేవుడు ముందే ఆ బాస్కెట్ బాల్ టీమ్ కి యముడి దగ్గరకు వెళ్లే టికెట్ అయితే ఇచ్చేశాడు. సో టైం వస్తే దాన్ని ఎవ్వరు ఆపలేరు అండ్ విధిని కూడా ఎవ్వరు మార్చలేరు ఎన్ని మార్పులు చేసినా. ప్రెసెంట్ ఎలా ఉందో అలా బ్రతికేయడమే మంచిది, ఎందుకంటే ఫ్యూచర్ తెలుసుకున్నా మనం ప్రశాంతంగా బ్రతకలేం. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు ఎవరెవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్ కి వస్తుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్, 5 days బ్యాక్ నాతో ఒక చాలా డేంజరస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అందులో నా అకౌంట్ లో ఉండే పూర్తి డబ్బులు పోయేవి. సో ఈ సంఘటన అనేది నాతో పాటు మీలో చాలా మందికి జరుగుండొచ్చు లేదా జరగబోవచ్చు. సో దాని నుంచి ఎలా బయటపడాలి, అసలు ఇది ఏంటో డీటెయిల్ గా చెప్తాను. ఈ నెంబర్ చూసారా, ఈ నెంబర్ నుంచే నాకు 5 రోజుల ముందు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే మీ నెంబర్ అనేది ఒక లాటరీ తీసాం, సో అందులో మీ నెంబర్ అనేది వచ్చింది. సో దానికి ప్రైస్ ఎంత అంటే 25 lakh rupees. స్టార్టింగ్ లో కొంచెం డౌట్ అయితే వేసింది అసలు ఇది నిజమేనా అని. సో వాట్సాప్ మెసేజ్ లో నాకు ఒక ఆడియో కూడా పంపించారు. అందులో అమితాబ్ బచ్చన్ నాకు చెప్తున్నారు, హలో నేను మీ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షో నుంచి మాట్లాడుతున్నాను. సో మీరు గెలుచుకున్నారు 25 లక్షలని. నాకైతే ఆ మెసేజ్ చూడగానే ఇది ఒక స్కామ్ అనేది తెలిసిపోయింది. బట్ నేను లైక్ జనాల్ని వీళ్ళు ఎలా స్కామ్ చేస్తారో తెలుసుకోవాలనుకున్నాను. సో అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఉంది. ఐ థింక్ అది ఒక పాకిస్తాన్ నెంబర్ నుంచి అయితే వచ్చింది గైస్, 92. సో నేను ఇంకా ఫోన్ చేశాను. ఐ థింక్ ఎత్తారనుకున్నాను, బట్ ఎత్తారు. ఎత్తంగానే ఏం చెప్పారంటే మీరు కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఒక లాటరీ టికెట్ లో ఎలిజిబుల్ అయితే అయ్యారు. సో మీకు 25 లక్షలు అయితే మేము ట్రాన్స్ఫర్ చేయబోతున్నామని. సో నేను ఇంకా ఆనందంగా ఓకే కరియే భాయ్ సాబ్ చేయండి అని అయితే చెప్పాను. అప్పుడు వాళ్ళు నన్ను నా అకౌంట్ నెంబర్ అడగలేదు, ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ఏం అడగలేదు. బట్ వాళ్ళు అడిగింది అంతకంటే డేంజరస్ ది, అదే నా సిమ్ కార్డ్ నెంబర్. ఈ నెంబర్ అనేది ఒక్కొక్క సిమ్ కార్డ్ కి యూనిక్ గా ఉంటుంది. ఈ నెంబర్ తో మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని, ఐ మీన్ మన KYC, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఇంకా ఫోన్ పే, పేటిఎం, లైక్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ జీవితం మొత్తం ఆ నెంబర్ లోనే ఉంటుంది. దీన్నే ICCID నెంబర్ అని అంటారు. మీరు తప్పకుండా మీ సిమ్ కార్డ్ మీద చూసే ఉంటారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆ నెంబర్ తో కనెక్టెడ్ ఉంటుంది. అండ్ ఆ సిమ్ కే మీకు OTPs, అన్ని మెసేజెస్ దానికే వస్తాయి. ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అనేవి మన సిమ్ కార్డ్ యొక్క నెంబర్ కి కాదు, మన సిమ్ కార్డ్ యొక్క ICCID నెంబర్ కి లింక్ అప్ అయి ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ అనేది ఆ శాటిలైట్ కి చెప్తుంది, అగోండి ఈ ICCID నెంబర్ కి ఈ పలానా OTP పంపమని. బట్ ఒకవేళ మన సిమ్ కార్డ్ మీద ఉన్న నెంబరే వేరే సిమ్ కార్డ్ లోకి గనక స్వాప్ చేయగలిగితే మనకి ఏదైతే OTPs మెసేజెస్ వస్తాయో సేమ్ ఆ ఫ్రాడ్ చేసిన సిమ్ కార్డ్ మీద కూడా అవే OTPs మెసేజెస్ కూడా వస్తాయి. దీన్ని సిమ్ స్వాప్ ఫ్రాడ్ అని అంటారు. దానితో ఏమవుతుందంటే చిటికేలో మీ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం మాయమైపోతుంది అండ్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగచ్చు. ఎందుకంటే ఆ ఫ్రాడ్ గాడు మిమ్మల్ని ఫోన్ చేసి ఆ సిమ్ కార్డ్ వెనకాల ఉన్న నెంబర్ కనుక తెలుసుకుంటే వాడు మీ నెంబర్ తోనే ఒక వేరే సిమ్ కార్డ్ ని తయారు చేయగలుగుతాడు. అప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ ఓపెన్ చేసి అండ్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకుంటాడు. ఒకవేళ వాడు ఆ సిమ్ కార్డ్ నెంబర్ తో గనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఆ సిమ్ కార్డ్ ని పడేస్తే ఇప్పుడు పోలీసులు ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన సిమ్ కోసం ట్రేస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది,
మీ పేరు మీద. సో చెప్పండి, ఈ సిమ్ స్వాప్ స్కామ్ అనేది ఎంత పెద్దదంటే చాలా మందికి దీని గురించి తెలియదు. ఫ్రీగా డబ్బులు వస్తాయనే ఆశతో మీ లైఫ్ ని మీరే రిస్క్ లోకి పెట్టుకుంటున్నారు. లైక్ లిటరల్లీ గైస్, ఎవరైనా మీకు ఫ్రీగా డబ్బులు ఎందుకు ఇవ్వాలనుకుంటారు? మీరు ఇవ్వాలనుకుంటారా చెప్పండి. సో ప్లీజ్, ఎవరైనా మీకు ఫ్రీగా ఇంత ₹1,00,000 25 లక్షలు లాటరీ గెలిచారు, మీరు గెలుచుకున్నారని ఎవరైనా మెసేజ్ చేసినా కాల్ చేసినా దానికి ప్లీజ్ మీ నెంబర్స్ కానీ దానికి ప్లీజ్ రెస్పాండే కావద్దు. సో నాతో పాటు మీలో ఎంతమందికి ఈ కేబీసీ వాట్సాప్ మెసేజ్ ఫ్రాడ్ అలర్ట్ వచ్చిందో నా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఎవరికైతే రాలేదో ఐఎమ్ షూర్ మీకు అది రాబోతుంది. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా షేర్ చేయండి. సో హోప్ యూ గైస్ మీరు నా వీడియో ద్వారా ఎంతో అమేజింగ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారని. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం గైస్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్ లో 4R బెట్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆసక్తి ఉన్న వాళ్ళే అండ్ దీని మీద అవగాహన ఉన్న వాళ్ళే ఓపెన్ చేసుకోండి.